హమాస్ బ్రిగేడ్ అనేటువంటిది అనాలా, లేకపోతే అల్కాసం బ్రిగేడ్ అనాలా? ఎందుకంటే హమాస్ వాళ్ళదే ఇది కూడా తీవ్రవాద సంస్థ. చేసే దుర్మార్గపు చేష్టలన్నీ రోజు చేసేది. హమాస్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా, దానికి సంబంధించినటువంటి సైన్యం కిందన భావిస్తుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ముస్లింలు. కానీ అసలు విషయం ఏంటి? అంతా ఒకటే. అక్కడ పాలస్తీనాలో వేరే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉండగా ఇంకొక హమాస్ ప్రభుత్వం ఏంటి? ఆ హమాస్ ప్రభుత్వంతో చర్చలు జరపడం ఏంటి? అందుకంటే వేరితనం ఏమైనా ఉంటుందా? పాలస్తీనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది హమాస్తో. అంటే ఓ పాలస్తీనా దేశాన్ని హమాస్ పరిపాలించడం ఏంటి? దానికో సైన్యం ఉండటం ఏంటి? పాలస్తీనాకో సైన్యం లేకపోవడం ఏంటి? ఇదేమో అర్థం కానటువంటి పిచ్చ పిచ్చ డైలాగులని, పిచ్చ పిచ్చ మాటలని మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీళ్ళు తాజాగా చూపెట్టేది ఏంటంటే, ఏదో ఒక డ్రోన్ ని కంట్రోల్ చేశారంట, పడగొట్టారట. అంటే ఓ పక్కన తలకాయల దగ్గర పేలిపోతున్నాయి, బిల్డింగులు కూలిపోతున్నాయి, పెద్ద పెద్ద నాయకులే చచ్చిపోతున్నారు. అదంతా పక్కన పెట్టి ఓ డ్రోన్ ని కూల్చి, అది ఇజ్రాయెల్కి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ని మేము కూల్చామే హో అని చప్పట్లు కొట్టుకుంటుంది. దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాంటి పిచ్చేష్టలు చేస్తున్నారు అర్థమవుతుంది.